అడవిలో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతాయి. టిబెరియస్ అనే తెలివైన వృద్ధ పులి తన రాజ్యాన్ని చూసింది. ఒకరోజు టిబెరియస్ తన అడవిని ఆక్రమిస్తున్న మానవులకు తప్పనిసరిగా సందేశం పంపాలని నిర్ణయించుకున్నాడు. అతను వాహనం మరియు మనిషి శబ్దాలు విన్నప్పుడు అది అడవికి దగ్గరగా ఉన్న గ్రామానికి వెళ్ళాడు. టిబెరియస్ గర్జిస్తూ, ఊరి మనుషులారా, నా మాట వినండి. నేను టిబెరియస్, ఈ అడవికి సంరక్షకుడు. మీరు మా చెట్లను నరికేస్తున్నారు, మా ఇంటిని నాశనం చేస్తున్నారు. గ్రామస్థుడు ఆశ్చర్యపోయాడు. అయ్యా పులిగారు, మీకు ఏమి కావాలి? టిబెరియస్, నేను స్పష్టతతో మాట్లాడుతున్నాను. మీరు మా భూమిని ధ్వంసం చేస్తూ ఉంటే మీరు చర్య తీసుకోమని నా పంజాను బలవంతం చేస్తున్నారు. గ్రామస్థుడు, అంటే మీ ఉద్దేశం ఏమిటి పులిగారు? టిబెరియస్, మీరు మా అడవిని మరింత నాశనం చేస్తే నేను మరియు నా బంధువులు మీ గ్రామానికి రావడం తప్ప వేరే మార్గం లేదు. నేను నా ఇంటిని ఎలాగైనా కాపాడుకుంటాను. గ్రామస్థుడు భయంగా, మమ్మల్ని బెదిరిస్తున్నావా? టిబెరియస్, ఇది ఒక హెచ్చరికగా భావించండి. నా అడవి క్షీణించడం మరియు నా బంధువులు బాధపడటం నేను చూశాను. మీ మూర్ఖపు చర్య వల్ల మేము మా సహనాన్ని కోల్పోతున్నాము. గ్రామస్థుడు, అయితే మీరు మీ బంధువులు మా గ్రామానికి ఎందుకు వస్తారు? టిబెరియస్, ఎందుకంటే మీరు నా ఇంటిని, అడవిని నాశనం చేస్తే నేను ప్రతీకారం తీర్చుకుంటాను. మీరు మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. గ్రామస్థుడు, మేము ఇప్పుడు ఏమి చేయాలనుకుంటున్నారు? టిబెరియస్, అడవిని గౌరవించండి. మీకు కావలసినది మాత్రమే తీసుకోండి మరియు సమస్త ప్రాణులను పోషించే అడవిని రక్షించండి. గ్రామస్థుడు, మాకు అర్థమైంది. మేము అవగాహన కల్పిస్తాము మరియు అడవులను నాశనం చేయకుండా చూస్తాము. టిబెరియస్, బాగుంది. మనం ఒకరినొకరు ఇబ్బంది పెట్టకుండా జీవించగలమని నా ఆశ. కానీ గుర్తుంచుకోండి, నా హెచ్చరికలను విస్మరిస్తే మీరు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. గ్రామస్థుడు, టిబెరియస్, మేము మీ మాట వింటాము. అడవిని కాపాడేందుకు మా వంతు కృషి చేస్తాం. టిబెరియస్, అప్పుడు శాంతి ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, నేను మీ అందరినీ గమనిస్తూ ఉంటాను. గ్రామస్థుడు, మీ అడవిని మేము గౌరవిస్తాము. పులిగారు, దయచేసి మమ్మలాని క్షమించండి. టిబెరియస్, అడవిలోకి వెళ్లే సమయం అయ్యింది, నేను వెళ్తాను. ధన్యవాదాలు.